హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను ప్రసాద్ మినీ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి ములంకాడ కర్రీ అన్నమాట. చూసారుగా, ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, పోపులు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం చిట్పట అన్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. చూసారుగా, ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసిన తర్వాత బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ రాకుండా ఉండటానికి. ఇప్పుడు మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకుని టమాటో పేస్ట్ కూడా వేస్తున్నాము. అలానే ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఇంకొంచెం పసుపు వేసాము. చూసారు కదా, ఇదంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ములంకాడలు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇదంతా బాగా రోస్ట్ అయిన తర్వాత ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారుగా, ఇందులో ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి అలానే గరం మసాలా వేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకుని ములంకాడలు కూడా వేసుకున్నాను. చూసారు కదా, ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ అది ఒక బూస్టింగ్ లాగా అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.